తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు। స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు। నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంత దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను। ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను। మన దేశీ కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను। యువతకు, పిల్లలకు, కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను గారి యొక్క నినాదం స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి, స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించాలి, భారతదేశంలో ఉన్న భాషల్ని వినియోగించాలి, ప్రకృతిని పరిరక్షించాలి అనే ఒక లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది। ఆనాడు స్వాతంత్ర సమరంలో ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారి నినాదానికి స్ఫూర్తిగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ఇది ఒక నినాదం కాదు, ఒక జీవన విధానంగా మారాలి అనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది। దానిలో భాగంగానే ఈ రోజు వనపర్తిలో ఒక కార్యశాల నిర్వహించడం జరిగింది। మరి పెద్దలంతా వచ్చి విషయాల్ని అందరికీ సవినంగా తెలియజేయడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం, మరొక పక్క భారతదేశాన్ని అంతర్జాతీయంగా సాంకేతికంగా గాని, ఆర్థికంగా గాని, రక్షణ రంగంలో గాని అగ్రగామి దేశంగా నిలపాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషికి ప్రతి భారతీయుడు తన వంతు సహకారం అందివ్వాలి, మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు।